భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న రెండవ బ్రిడ్జి పనులను రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి పలు కీలక సూచనలు చేశారు. మంత్రి తుమ్మల ముఖ్యాంశాలు: ఈ నెలలోని రాకపోకలు నిలిచిపోయిన బ్రిడ్జ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని, ఈ నెలలోని రెండో బ్రిడ్జ్ పై వాహనాలు రాకపోకలను పునః ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. వరద రక్షణ చర్యలు: బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు వరద కోతకు గురి కాకుండా బలమైన రీటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ తిప్పలకు చెక్: 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఒకే బ్రిడ్జ్ ఉండడం వల్ల లక్షలాది మంది భక్తులు ప్రజలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నాటికి ఈ రెండు బ్రిడ్జ్ అందుబాటులోకి రావడంతో భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ కష్టాలు ఉండవని హామీ ఇచ్చారు. జాతీయ రహదారి అనుసంధానం: అమరావతి నుండి జగదల్పూర్ వెళ్లే జాతీయ రహదారిని భద్రాచలం మీదుగా ప్లాన్ చేసి ఈ బ్రిడ్జిను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంపై విమర్శలు: గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగాయని, తాము అధికారంలోకి వచ్చాక పనుల్లో వేగం పెంచామని తుమ్మల విమర్శించారు. కాకపోతే గోదావరి వరదల వల్ల కొంత స్లోపు బ్రిడ్జి దగ్గర మట్టి అవుతుందని చెప్పి దానికి మళ్ళీ రిటైనింగ్ వాల్ కట్టేసి కంప్లీట్ చేస్తున్నాం. ఈ నెలలో దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయేటటువంటి పుష్కరాల్లో భద్రాద్రి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేటటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలనేది ప్రధాన లక్ష్యం. దీని ద్వారా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకి అనుసంధానంగా ఈ రహదారి ఉంటుందని చెప్పి థ్యాంక్ యూ.